కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి తెలిపారు. మహిళలకు ఆసరా పెన్షన్, 18 సంవత్సరాలు నిండిన యువతకు 2500 రూపాయలు, చదువుతున్న విద్యార్థినులకు స్కూటీ, పెళ్లైన పిల్లలకు 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కోరుతూ సోనియా గాంధీకి భద్రాద్రి జిల్లా నుండి 1,00,000 పోస్ట్ కార్డులు పంపుతున్నామన్నారు. మార్చి 8న సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే హామీలను ఇచ్చారో అవన్నీ కూడా ఒక ప్రకటన విడుదల చేసి ఖచ్చితంగా మహిళలందరికీ కూడా అందే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కోరుతా ఉన్నాము. మన గౌరవ జాగృతి అధ్యక్షురాలు అదేవిధంగా ఎమ్మెల్సీ కవితక్క గారు ఆల్రెడీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారు. వారు ఇప్పటికే 10,000 పోస్ట్ కార్డులను కూడా రేవంత్ రెడ్డి గారికి పంపిస్తూ ఉన్నారు. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఏదైతే మహిళలకు ఇస్తారన్న 2,500 అయితేమి, స్కూటీలు అయితేమి, తులం బంగారం అయితేమి, ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే విధంగా చూడాలి. లేని ఎడల మార్చి 8వ తారీఖు నాడు మీరు ఒక ప్రకటన విడుదల చేయకపోతే పైన అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏదైతే చెప్తా ఉందో దాన్ని తూచా తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ముందుంటామని తెలియపరుస్తూ కొన్ని లక్షల పోస్ట్ కార్డులు కూడా మన సోనియమ్మ ఇంటికి చేరే విధంగా కూడా చేస్తామని తెలియపరుస్తూ, సోనియమ్మ కూడా దిశానిర్దేశాలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి ఇవన్నీ ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా నెరవేరే విధంగా చూడాలని కోరుతా ఉన్నాము. జై తెలంగాణ.